డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా డిఎస్సి 2024.com తో జాబ్ ని సాధించండి. అమరావతి పునఃప్రారంభానికి వస్తున్న ప్రజలందరికీ కూడా ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తోంది. ఇప్పటికే పార్కింగ్కి సంబంధించి అంటే ఒక 5 లక్షల మంది వస్తున్నారని అంచనా వేస్తున్న నేపథ్యంలో పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లని ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతోంది రేపు సభా వేదిక. అక్కడ 3 వేదికలు కనబడుతున్నాయి. 3 వేదికల్లో మధ్యలో అది ప్రధానమైన వేదిక. ఆ వేదిక దగ్గరే మోడీతో పాటు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారంతా కూడా ప్రధాన వేదిక మీద ఉండబోతున్నారు. ఆ పక్కనున్న మరొక వేదిక పైన వీవీఐపీలకు సంబంధించిన ఒక 100 మంది ఉండబోతున్నారు. అలాగే మరో పక్కన రైట్ సైడ్ ఉన్న మరొక వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో ఒక 5 నుంచి 6 లక్షల మంది వస్తారనేది ప్రభుత్వం వేస్తున్న అంచనా. ఆ అంచనాలకు తగ్గట్టు ప్రజలు రావాలి అంటే కనుక భారీ స్థాయిలో వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి పూర్తిగా కార్లు అలాగే బస్సులు ఈ 2 మాత్రమే ప్రధానంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే విజయవాడ నుంచి విజయవాడ నుంచి 11 రూట్స్ని ఇప్పటికే పోలీసులు సూచించారు. ఆ 11 రూట్స్కి సంబంధించి ఒకటి విజయవాడ నుంచి రావాలి లేదా మంగళగిరి నుంచి రావాలి. సో వీటికి సంబంధించి ప్రజలంతా కూడా ఈ సభా వేదిక దగ్గర రావాలి అంటే దాదాపు 11 రూట్స్ని కేటాయించారు. అందులో ప్రధానమైన రూట్లో వీఐపీఎల్ది, మిగతా రూట్స్ అన్నీ కూడా సాధారణ ప్రజల కోసం కేటాయించారు. ప్రస్తుతం మనకి విజువల్లో కనబడుతున్న ఈ ఖాళీ ప్రదేశం, డయాస్కి ఎదురుగా కనబడుతున్న ఈ ఖాళీ ప్రదేశంలో వీవీఐపీలకు సంబంధించిన కార్ పార్కింగ్ని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు దాదాపుగా 6,000కు పైగా బస్సులు, 3,000కు పైగా కార్లు ఇంత భారీ స్థాయిలో రావాలి అంటే అతిపెద్ద పార్కింగ్ ఉండాలి. కాబట్టి నా వెనకాల కనబడుతున్న దాదాపు ఒక 100 ఎకరాల పాటు పార్కింగ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం 250 ఎకరాల్లో ఉంటే 100 ఎకరాల్లో పార్కింగ్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అంటే ఏ రూట్లో సభా ప్రాంగణానికి వెళ్ళాలి, పార్కింగ్ ఎటు, బస్సులో పార్కింగ్ ఎటు, కార్ పార్కింగ్ ఎటు అనేది సైన్ బోర్డ్స్ అన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మొదలుపెట్టినారు. విజయవాడలో దాదాపు అన్ని చోట్ల కూడా రూట్స్ అనేవి సైన్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేశారు. మరోవైపు గుంటూరు, మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా రెగ్యులర్గా వచ్చే రూట్స్ను కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూట్స్ని చూసుకోమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రూట్స్కి సంబంధించి ఎందుకంటే వీవీఐపీలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ భద్రతకు సంబంధించి రెగ్యులర్గా వచ్చే ఏదైతే కరకట్ట రోడ్డు ఉంటుందో, పెనుమాక రోడ్డు ఉంటుందో ఇటువంటి రోడ్స్ని కాకుండా మిగిలిన రోడ్స్ని వాడుకోమని అయితే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పార్కింగ్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ఎందుకంటే సభకి రావడం కాదు సభ నుంచి వెళ్ళిపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దాదాపుగా 5-6 వేల బస్సులు, ఒక 3,000 కార్లు వచ్చాయంటే వాటన్నింటినీ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వీఐపీలకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక దాదాపుగా ఇక్కడ 6,000 మంది పోలీసులు రేపు ఇక్కడే డ్యూటీ చేయబోతున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా పార్కింగ్ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే వాష్రూమ్కి సంబంధించిన కూడా ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్న ఏదైతే ఖాళీ ప్లేస్ కనబడుతుందో ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా రేపు పూర్తిగా పార్కింగ్ అలాగే వాష్రూమ్స్ వీటన్నిటితో కూడా పూర్తిగా నిండిపోబోతోంది. అలాగే సభా ప్రాంగణం, ఇప్పుడు మనం చూస్తే సభా ప్రాంగణం కూడా సచివాలయం, ఏపీ సచివాలయం కరెక్ట్గా వెనక సైడ్ వస్తుంది. కాబట్టి సో ఈ సభా ప్రాంగణానికి రైట్ సైడ్ అంతా కూడా వీవీఐపీల ఎంట్రీ ఉంటుంది. సభా ప్రాంగణం లెఫ్ట్ సైడ్ అంతా కూడా కామన్ పీపుల్కి ఎంట్రీ ఉంటుంది. సో రైట్ సైడ్ అంటే ప్రధాని మోడీ హెలీప్యాడ్ కూడా మనకి సచివాలయం ఆపోజిట్లో వేసిన స్పెషల్ హెలీప్యాడ్ నుంచి దిగి ఆయన ప్రజలందరికీ కూడా ఇక్కడున్న రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారందరూ కూడా పూలతో ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలుకుదాం అనుకున్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా అంటే ఓపెన్ టాప్లో అంటే ఆయన పైనుంచి అభివాదం చేద్దాం అనుకున్నారు. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆయన కారులోనే ఉండిపోబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో సో ఇక్కడ ఏదైతే రాజధాని ప్రాంత రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రధానమంత్రికి పూలతో స్వాగతం పలకబోతున్నారు. కాబట్టి అదంతా కూడా పూర్తిగా ఏదైతే ఈ పెనుమాక రూట్ నుంచి మొదలుపెట్టుకున్నా అంటే హెలిప్యాడ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ డయాస్ కనబడుతుందో ఆ డయాస్ వరకు మాత్రమే, అంటే దాదాపుగా ఒక 200-300 మీటర్లు మాత్రమే ప్రజలకైతే దగ్గర నుంచి మోడీని బార్కెట్ సహాయంతో చూసే అవకాశం ఉంది తప్ప మిగతా రూట్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోబోతోంది. సచివాలయం ఉన్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా వీవీఐపీల జోన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అటువైపు ఎవరు కూడా రావద్దని చెప్తున్నారు. స్పెషల్ రూట్స్ని కేటాయించారు. రైట్ సైడ్ సచివాలయం నుంచి రైట్ సైడ్ వచ్చిన రూట్ ఉంటుంది కాబట్టి ఆ రూట్లో నుంచి బస్సులు కానీ కార్లు కానీ రూట్ని అటు అలౌడ్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ని ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పోలీసులు చెప్పిన రూట్స్లో కనుక వెళ్తే కనుక ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. మరోవైపు
విజయవాడ పోలీస్ కమిషనర్తో పాటు కృష్ణా జిల్లా ఎస్పీ కూడా కొన్ని సూచనలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ కూడా కొన్ని సూచనలు చేశారు. ట్రాఫిక్కి సంబంధించి ముఖ్యంగా విజయవాడకి సంబంధించిన ట్రాఫిక్ను కూడా పూర్తిగా డైవర్ట్ చేసేసిన పరిస్థితి కూడా కనబడుతోంది. రేపు రెగ్యులర్ రూట్స్లో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కానీ వారధి కానీ సో ఈ రూట్స్లోకి వెళ్ళే ఏదైతే వాహనాలు ఉంటాయో పెద్ద పెద్ద భారీ వాహనాలన్నీ కూడా పూర్తిగా రేపు ఆపేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ తిరగాలంటే అవుట్స్కట్స్లో గొల్లపూడి అవుట్స్కట్స్లో నుంచి చుట్టూ తిరిగి వెళ్ళిపోవాల్సిన పథకా కానీ సో అటు నుంచి కట్ చేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప సిటీలోకి అయితే పెద్ద వాహనాల ఎంట్రీ రేపైతే లేదు. దాంతోపాటు చిన్న వాహనాల ఏదైతే కార్లు కానీ మిగతా వాహనాలు ఉంటాయో వాటిని కూడా లిమిటెడ్గా అంటే మెయిన్ రోడ్స్లోంచి కాకుండా వీఐపీలు ఎక్కువ వస్తూ ఉంటారు. ఎమ్మెల్యేస్ మొత్తం ఉన్న అందరు ఎమ్మెల్యేస్ రేపు వస్తున్నారు, ఎంపీస్ వస్తున్నారు, ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు, వీవీఐపీలు అందరూ వస్తున్నారు. కాబట్టి వీవీఐపీ ప్రోటోకాల్ నేపథ్యంలో రేపంతా కూడా మెయిన్ విజయవాడ బందర్ రోడ్డు చాలా వరకు డైవర్ట్ కూడా చేయబోతున్నారు. కృష్ణలంక హైవే కూడా చాలా వరకు డైవర్ట్ అవ్వబోతుంది. కాబట్టి వాహనదారులు ఏమాత్రం ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు చెప్పిన ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే సభా వేదిక దగ్గరకు వచ్చే ప్రజలంతా కూడా ట్రాఫిక్ సైన్ బోర్డ్ చూసుకుంటూ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్లో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. 5-6 లక్షల మంది ప్రజల్లోంచి బయటకు వెళ్ళాలంటే సాధారణ విషయం కాదు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించమని చెప్పి పోలీసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.